హాయ్ ఫ్రెండ్స్, ఇట్స్ మీ ప్రభాషం. ప్రెజెంట్ జనరేషన్లో డబ్బు అనేది అందరికీ అవసరం. చిన్న పిల్లాడి నుండి పండు ముసలాడి దాకా డబ్బుని మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే అది డబ్బు కాబట్టి. అది ఉంటేనే ఒక మనిషికి వాల్యూ ఉంటుంది. నిజానికి డబ్బు ఉంటేనే సమాజం వాల్యూ ఇస్తుంది. ఒకప్పుడు డబ్బు లేని రోజుల్లో అందరూ వస్తు మార్పిడి చేసుకునేవారు. అది ఎలా అంటే మన దగ్గర ఏదైనా వస్తువుని ఎదుటి వారికి ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువుని మనం తీసుకునేలా. అలా కాలం గడిచే కొద్దీ మనుషులకి ఇంపార్టెన్స్ ఇవ్వడం నుండి కేవలం డబ్బుకి ఇంపార్టెన్స్ ఇచ్చే రోజుల్లో మనం ప్రెజెంట్ జీవిస్తున్నాం. సో అలాంటి డబ్బు గురించి ఈ రోజు మనం కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ఒక స్టడీ ప్రకారం మనుషులకి 90% ప్రాబ్లమ్స్ డబ్బు వల్లనే వస్తుంటాయి. మిగిలిన 10% ప్రాబ్లమ్స్ మనలో ఉన్న ఈగో వల్ల వస్తుంటాయట. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన అందరి జీవితాలలో ప్రధాన పాత్ర మనీదే. డబ్బే మనల్ని శాసిస్తుంది, డబ్బే మనల్ని సాధిస్తుంది, డబ్బే మనల్ని మార్చేస్తుంది, డబ్బే మనకి జీవితాన్ని నేర్పిస్తుంది. అలాంటి డబ్బుకి సంబంధించిన 30 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీతో ఇప్పుడు నేను షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో ఎండింగ్ లో మనీని ఎలా సంపాదించాలో ఒక గొప్ప వ్యక్తి చెప్పిన 5 అద్భుతమైన సూత్రాలను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెంబర్ 1, రోమన్స్ మొట్టమొదటిసారిగా జానా యోనిటా అనే ఒక దేవత గుడిలో డబ్బును తయారు చేసేవారు. ఆమె గోడెస్ ఆఫ్ మ్యారేజ్ అండ్ ఉమెన్ మోనిటా అనే దేవత పేరు నుండి మనీ అనే పేరు వచ్చింది. నెంబర్ 2, ఇప్పటి వరకు హైయెస్ట్ డినామినేషన్ నెంబర్ ని ప్రింట్ చేసిన దేశం హంగేరీ వారు. 100 క్వింటిలియన్ పెన్గో నోట్ ని ప్రింట్ చేశారు. అంటే ఒకటి పక్కన 20 సున్నాలు ఉంటాయట. నెంబర్ 3, ప్రపంచంలోనే అతిపెద్ద డ్రగ్ డీలర్ పాబ్లో ఎస్కోబార్. ఆయన వద్ద చాలా ఫిజికల్ క్యాష్ ఉండేది. ప్రతి సంవత్సరం ఆయన డబ్బులో $1 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఎలుకలే తినేస్తాయట. మీరే ఊహించుకోండి ఎంత డబ్బు ఉంటుందో. నెంబర్ 4, మనీ కోసం ఎక్కువ ఆలోచించేవారు ఎక్కువగా ఫోకస్డ్ అండ్ డిటర్మైన్డ్ గా ఉంటారు. కానీ అలా డబ్బు మీద ఎక్కువ ఫోకస్డ్ గా ఉండే వాళ్ళకి మాత్రం ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ తక్కువగా ఉంటాయి. ఇలా మీ ఫ్రెండ్స్ లిస్ట్ లో ఎవరైనా డబ్బు మీద ఫోకస్ పెట్టి ఫీలింగ్స్ ని అండ్ ఎమోషన్స్ ని చంపుకునే వాళ్ళు ఉంటే కింద కామెంట్ బాక్స్ లో వాళ్ళ నేమ్ ని మెన్షన్ చేయండి. నెంబర్ 5, మిడిల్ ఏజెస్ లో క్షత్రియులు డబ్బుని వాళ్ళ ప్రయాణంలో బందిపోట్లకు భయపడి తీసుకువెళ్లేవారు కాదు. వారి చేతి వేళ్ళకి స్టాంపుల్ లాంటి ఉంగరాలు ఉండేవి. వారు ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి వస్తే వాళ్ళ చేతికి ఉన్న ఉంగరాలతో పేపర్ మీద స్టాంపు వేసి వాళ్ళ రాజ్యంలో దాన్ని డబ్బుగా మార్చుకునేవారు. నెంబర్ 6, మన దేశంలో 4 చోట్ల నాణాలు తయారు చేస్తారు. అంటే కాయిన్స్ తయారు చేస్తారు. అది ఎక్కడ తయారు చేయబడిందో ఆ నాణ్యం పైన ఉన్న ఇయర్ అండ్ క్రింద సింబల్ చూసి చెప్పవచ్చు. డాట్ సింబల్ ఉంటే నోయిడాలో తయారు చేసినట్టు, డైమండ్ సింబల్ ఉంటే ముంబైలో తయారు చేసినట్టు, స్టార్ సింబల్ ఉంటే అది హైదరాబాద్ లో తయారు చేసినట్టు, ఏ సింబల్ లేకపోతే కోల్కతాలో తయారు చేశారని అర్థం. నెంబర్ 7, మనం రోజు ముట్టుకునే నోట్ల పైన టాయిలెట్ లో ఉండే బ్యాక్టీరియా కన్నా ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందట. 90% కోకేన్ ట్రెసెస్ ఉంటాయట. నోట్ల పైన ఉండే బ్లూ వైరస్ లు 2 వారాల పాటు బ్రతికే ఉంటాయట. సో ఇక ముందు ఎప్పుడైనా డబ్బులు పట్టుకుంటే ఖచ్చితంగా చేతులు కడుక్కోవడం మాత్రం మర్చిపోకండి. ఇది మీ హెల్త్ కే మంచిది. నెంబర్ 8, ప్రపంచంలో ఆడవాళ్ళు డబ్బు ఎక్కువగా సంపాదించే వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారు. అలానే వాళ్ళు డైవర్స్ తీసుకోవడానికి ముఖ్య కారణం కూడా డబ్బు గురించిన ఆర్గ్యుమెంట్లే. సో మీరు మీ జీవితంలో మీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నా, లేకపోతే మీరు చేసుకున్న తర్వాత ఎలాంటి గొడవలు లేకుండా హ్యాపీగా బ్రతకాలన్నా మెయిన్ గా మీరు చేయాల్సింది లైఫ్ లో సెటిల్ అయిన తర్వాతనే పెళ్లి చేసుకోండి అబ్బా, ఎందుకు ఈ గొడవలు ఆర్గ్యుమెంట్లు. నెంబర్ 9, మీరు ఎప్పుడైనా గమనించారా, డైలీ మన చేతులు మారే కాయిన్స్ కి ఒక డిఫరెంట్ స్మెల్ ఉంటుంది. ఆ కాయిన్స్ కి వచ్చే మెటాలికల్ స్మెల్ ఏంటంటే మన బాడీ ఆయిల్స్ ఆ నాణానికి అంటుకొని డీకంపోజ్ అవడం వల్ల ఆ స్మెల్ మనకు వస్తుంది. నెంబర్ 10, మీరు ఎప్పుడైనా గమనించారా, మనం వాడే కాయిన్స్ చుట్టూ ఎడ్జెస్ ఎందుకు ఉంటాయని. పూర్వం బంగారంతో వెండితో నాణాలు తయారు చేసేటప్పుడు కొంతమంది ఆ నాణాలకి చివర స్క్రాప్ చేసి ప్రీసియస్ మెటల్ ని తయారు చేసి అమ్ముకునేవారట. నెంబర్ 11, ప్రపంచం మొత్తంలో ఇండియాలో మాత్రమే 0 రూపీ నోట్ ని ముద్రించారు. దాదాపు 25 లక్షల నోట్లను ఇప్పటి వరకు చలామణి చేశారు. ఇలా ఎందుకు చేశారో మీలో ఎవరికైనా తెలుసా? తెలిస్తే కింద కామెంట్ చేసి చెప్పండి. ఇలా ఎందుకు చేశారంటే ఎవరైనా లంచం అడిగితే ఈ నోట్లనే ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ 1 రూపీ నోట్లను తయారు చేశారు. నెంబర్ 12, ప్రపంచంలో మాక్సిమం మనుషులందరూ ఫ్యాంటసీ లైఫ్ లోనే బ్రతుకుతుంటారు. అందులో మెయిన్ గా మనుషులందరూ సెక్స్ కన్నా డబ్బు గురించి ఎక్కువగా ఫ్యాంటసైజ్ చేస్తుంటారట. ఎందుకంటే హ్యూమన్ సైకాలజీ ప్రకారం డబ్బు ఉంటే ఆటోమేటిక్ గా అన్ని మన దగ్గరికి వస్తాయి కాబట్టి. నెంబర్ 13, 1927లో జర్మనీకి హైపర్ ఇన్ఫ్లేషన్ వచ్చి ఆ దేశం కరెన్సీ వాల్యూ ఒక్కసారిగా 0 అయిపోయింది. అప్పుడు జర్మనీలో చాలా మంది వాళ్ళ డబ్బుని కాల్చేసి ఆ మంటతో వంట వండుకునేవారు. చలికాలం వస్తే చలి కాపుకునేవారు కూడా. నెంబర్ 14, ఈ విషయం మీకు తెలుసా, బిల్ గేట్స్ వద్ద ఉన్న డబ్బంతటిని $1 నోట్ గా మార్చి ఒకదానిపైన మరొక నోటు పెడితే భూమి నుండి చంద్రుడికి 14 సార్లు రోడ్డు వేయచ్చట. ఇంకా మీరే ఆలోచించుకోండి ఎంత డబ్బు ఉందో. నెంబర్ 15, మొట్టమొదటిసారిగా మన ప్రపంచంలో కరెన్సీని కనిపెట్టింది ఎవరో తెలుసా? మీకు తెలిస్తే ఈ వీడియోని పాస్ చేసి కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి, లేకపోతే నేనే చెప్తా. మొట్టమొదటిసారిగా పేపర్ తో మనీని తయారు చేసింది 896 AD చైనా వాళ్ళు. ఎస్, మీరు విన్నది కరెక్టే, చైనా వాళ్ళు. నెంబర్ 16, ప్రపంచం మొత్తం మీద $200 ట్రిలియన్ మనీ ఉండాలి. కానీ ఇప్పుడు ప్రెసెంట్ $80 ట్రిలియన్ మాత్రమే క్యాష్ ఇంకా బ్యాంక్ డిపాజిట్స్ గా చలామణి అవుతుంది. మిగిలిన $120 ట్రిలియన్ మనీ
బ్లాక్ మనీగా దాయబడి ఉంది. నెంబర్ 17. ఈ ఫ్యాక్ట్ వింటే పక్కా మీ మైండ్ మింగుతుంది. ఎందుకంటే మనం పిజ్జాలు బర్గర్లు తినే మెక్డొనాల్డ్స్ కంపెనీ రోజుకి $75 మిలియన్ సంపాదిస్తుంది. అవి ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే ఎంత ఉంటుందో మీ ఇమాజినేషన్ కే వదిలేస్తున్నా, ఇంకా ఊహించుకోండి. నెంబర్ 18. అమెరికాలో ఉన్న మనుషుల కన్నా అక్కడ ఉండే క్రెడిట్ కార్డ్ సంఖ్య దాదాపు 5 రెట్లు ఎక్కువట. ఎందుకంటే అక్కడ ఉండే ప్రతి ఒక్కడు 4 నుండి 5 కార్డులు మెయింటైన్ చేస్తున్నాడు. అంటే అక్కడ అంత డబ్బు ఉందని. అంటే మన ఇండియా వాళ్ళు ఏమైనా తక్కువ, మనం 10 కార్డులు మెయింటైన్ చేస్తాం. నెంబర్ 19. ప్రపంచవ్యాప్తంగా మన రూపీ కరెన్సీలు దాదాపు 170 కరెన్సీలు ప్రెసెంట్ చలామణిలో ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 20. ఇప్పటి వరకు మనిషి తయారు చేసిన అతిపెద్ద విలువైనది ఏంటో తెలుసా? అదే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. దాని కాస్ట్ ఎంతో తెలుసా? దాని విలువ అక్షరాల ఇప్పటికీ $150 బిలియన్. ఫ్యాక్ట్ నెంబర్ 21. ఒక టైంలో ఇండియా నుండి 5 రూపీ కాయిన్ ని బంగ్లాదేశ్ కి స్మగ్లింగ్ చేసి దాంతో ఏం చేశారో తెలిస్తే మీరు షాక్ అవుతారు. చెప్తా వినండి. దాంతో గడ్డం గీసుకునే రేజర్ ను తయారు చేశారు. ఇదేం పోయే కాలమో మరి. ఫ్యాక్ట్ నెంబర్ 22. మీకు తెలుసా మనం డైలీ వాడే డబ్బుల్ని దేంతో తయారు చేస్తారో? అందరూ అనుకున్నట్టు నోట్లని పేపర్స్ తో తయారు చేయరు. కాటన్ తో ఇంకా లెనిన్ ఫైబర్ తో కలిపి తయారు చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 23. మనం ఫిజికల్ గా వాడే క్యాష్ కేవలం 8% మాత్రమే. మిగిలిన డబ్బంతా కార్డ్స్ రూపంలో కంప్యూటర్ లోను డిజిటల్ మనీగా ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 24. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఆడపిల్లల తండ్రులు వాళ్ళ కూతుర్లకు పెళ్లి చేసి ఎంత కట్నం ఇస్తున్నారో తెలుసా? కోట్ల రూపాయల కట్నంగా ఇస్తున్నారట. ఫ్యాక్ట్ నెంబర్ 25. కోటి అనేది ఒక మ్యాజిక్ ఫిగర్. మన సమాజంలో చాలా మంది ₹1 ఇస్తాను అంటే తన ఫ్రెండ్స్ ని, రిలేషన్ ని మోసం చేయడానికి కూడా వెనకాడరు. వాళ్ళ సెక్స్ ని అంటే జెండర్ ని మార్చుకోవడానికి కూడా వెనకాడరు. ఈవెన్ మర్డర్ చేయడానికి కూడా వెనకాడరు. అంటే కోటి. మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో వాళ్ళని మెన్షన్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 26. మన ప్రపంచంలో అన్నిటికన్నా పాత కరెన్సీ ఆవులు. అవును, మీరు వింటున్నది ఆవులు, గేదెలు. ఎస్, 9000 BCలో ఆవుల్ని మొట్టమొదటిసారిగా ట్రేడింగ్ కోసం ఉపయోగించారు. ఫ్యాక్ట్ నెంబర్ 27. స్పోర్ట్స్, మూవీస్, మ్యూజిక్ ఈ మూడిటి వల్ల ప్రపంచం మొత్తంలో ఎంత రెవెన్యూ అయితే జనరేట్ అవుతుందో ఒక గ్యాంబ్లింగ్ వల్ల అంతకన్నా ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది. గ్యాంబ్లింగ్ అంటే తెలుసుగా, అదే మీరు అనుకునేదే. ఫ్యాక్ట్ నెంబర్ 28. ఫోర్ట్ నాక్స్ క్యాన్యూర్ ఫెడ్ లో ఉన్న మొత్తం బంగారం 12,000 మెట్రిక్ టన్స్. అది ఇప్పటి వరకు భూమిపైన రిఫైన్ చేసిన మొత్తం బంగారంలో 7.5% మాత్రమే. ఫ్యాక్ట్ నెంబర్ 29. సరిగ్గా 100 సంవత్సరాల క్రితం మన ఇండియన్ రూపీ 13 అమెరికన్ డాలర్స్ తో సమానం. కానీ ఇప్పుడు ఒక్క అమెరికన్ డాలర్ 85 రూపాయలకి సమానం. ఎందుకింత మార్పు వచ్చిందో మనలో మనమే ప్రశ్నించుకోవాలి. ఫ్యాక్ట్ నెంబర్ 30. మీకు వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా డబ్బు సంపాదించడానికి కొన్ని సూత్రాలు చెప్తానని. సో ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. వారన్ బఫెట్ అనే గొప్ప అమెరికన్ బిజినెస్ మ్యాగ్నెట్ డబ్బు సంపాదించడానికి 5 సూత్రాలను చెప్పాడు. వాటిలో మొదటిది, సంపాదన గురించి ఎప్పుడూ ఒకే సంపాదన మీద ఆధారపడవద్దు. ఖచ్చితంగా రెండవ సంపాదన ఏర్పరచుకోవాలి. రెండోది, ఖర్చు. నీకు అవసరం లేనిది కొంటున్నావంటే తర్వాత నీకు అవసరం ఉన్నది అమ్ముకుంటావని అర్థం. మూడోది, సేవింగ్స్. ఎప్పుడు ఖర్చు పెట్టాక మిగిలింది దాచుకోవద్దు, దాచాక మిగిలింది ఖర్చు పెట్టుకోవాలి. నాలుగవది, రిస్క్. ఎప్పుడు లోతెంతుందో చూడడానికి 2 కాళ్ళు ఉపయోగించవద్దు. ఇక ఐదోది, ఇన్వెస్ట్మెంట్. ఉన్నదంతా ఎప్పుడు ఒక దాంట్లోనే ఇన్వెస్ట్ చేయకూడదు. మీకు తెలుసా, సమాజంలో 90% మనుషులు లైఫ్ బెటర్ గా ఉండాలి అని అనుకోవడం కన్నా పక్కింటోడి కన్నా మనమే బెటర్ గా ఉండాలని కోరుకుంటారు. ఎప్పుడు డబ్బు కోసం దాని వెంట పరిగెట్టొద్దు. మీ ఎయిమ్స్ అండ్ ప్యాషన్ కోసం పరిగెట్టాలి. అప్పుడు ఆటోమేటిక్ గా డబ్బే మీ వెనక పరిగెడుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు అంతో ఇంతో ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు అనుకుంటేనే ఈ వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మీరు ఈ ఛానల్లో వచ్చే నెక్స్ట్ వీడియోని మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో అంతవరకు, అంటిల్ దెన్, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. బాయ్.